రక్షణ క్రీస్తు ద్వారా మోక్షం. మానవుడు పాపంతో జన్మించారు. ఆదాము హవ్వలు దేవుని మాటను అతిక్రమించడం వల్ల పాపం ఈ లోకంలోకి వచ్చింది. రోమా 5:12. కానీ దేవుడు మనలను ప్రేమించారు. అందుకే అతను తన ఏకైక కుమారుడిని మన రక్షణ కోసం ఈ లోకానికి పంపాడు. యోహాను 3:16. క్రీస్తు మరణం, పునరుత్థానం ద్వారా మాత్రమే మనకు రక్షణ లభిస్తుంది. ఈ సందేశంలో మన రక్షణకు క్రీస్తు ఎంత అవసరమో, ఆయనే ఏకైక మార్గమో తెలుసుకుందాం. మనుష్యుడికి రక్షణ ఎందుకు అవసరం? పాపం యొక్క స్వభావం. దేవుడు మానవుడిని పవిత్రంగా, పాపరహితంగా సృష్టించాడు. కాని మానవుడు స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని పాపంలో పడిపోయాడు. పాపం అంటే దేవుని నియమాలను ఉల్లంఘించడం. 1 యోహాను 3:4. ఇది మన హృదయాలలో నివసిస్తుంది, మనలను దేవుని నుండి వేరుపరుస్తుంది. యెషయా 59:2. పాపం యొక్క ఫలితాలు. ఆధ్యాత్మిక మరణం. పాపం మనలను దేవుని నుండి వేరుపరుస్తుంది. ఎఫెసీయులు 2:1. శాశ్వత శిక్ష. పాపం చేసేవాళ్ళు నరకానికి పోతారు. రోమా 6:23. నిరాశ మరియు బానిసత్వం. పాపం మనలను బానిసలను చేస్తుంది. యోహాను 8:34. కాబట్టి మనకు రక్షణ అవసరం, కాని మనం మన శక్తితో దానిని సాధించలేము. రక్షణకు దేవుని ప్రణాళిక. దేవుడు పాపాన్ని శిక్షించాలి, కాని అతను మనలను ప్రేమిస్తాడు. అందుకే అతను రక్షణకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ఏకైక రక్షకుడు. దేవుడు మానవుడిగా అవతరించారు. యోహాను 1:14. ఆయన నిర్దోష జీవితం గడిపాడు. హెబ్రీ 4:15. ఆయన మన పాపాల కోసం సిలువపై మరణించారు. 1 పేతురు 2:24. మూడవ రోజు ఆయన మరణాన్ని జయించి ఉత్తరించాడు. 1 కొరింథీయులు 15:3-4. ఆయన తప్ప మరొకరి వల్ల రక్షణ లేదు. ఎందుకంటే మనుష్యులకు రక్షణనిచ్చే వేరే పేరు ఈ భూమి మీద ఇవ్వబడలేదు. రక్షణ ఎలా పొందవచ్చు? రక్షణ ఒక ఉచిత కానుక. ఎఫెసీయులు 2:8-9. కాని దానిని అంగీకరించాలి. విశ్వాసం. క్రీస్తు మీద నమ్మకం ఉంచడం అంటే ఆయనే మన రక్షకుడిని నమ్మడం. ఆయన మరణం, పునరుత్థానం మన రక్షణకు సరిపోతాయని నమ్మడం. దేవుడు ప్రపంచాన్ని ఎంతో ప్రేమించాడు, అందువల్ల తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. ఆయనను విశ్వసించేవాడెవడైనా నాశనమైపోకుండా నిత్యజీవం పొందేలా చేశాడు. యోహాను 3:16. 2 పశ్చాత్తాపం. పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం. ఆచ 3:19. అంగీకారం మరియు ప్రకటన. నోటితో యేసును ప్రభువని అంగీకరించాలి. రోమా 10:9-10. బాప్తిస్మం పొందడం. క్రీస్తుతో ఐక్యమవడానికి సాక్ష్యం. మత్తయి 28:19. 4 రక్షణ యొక్క ఫలితాలు. రక్షణ పొందినవారికి ఈ ఆశీర్వాదాలు లభిస్తాయి. పాపాల క్షమాపణ. మన పాపాలు క్రీస్తు రక్తంతో కడగబడతాయి. 1 యోహాను 1:7. నూతన జన్మ. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. 2 కొరింథీయులు 5:17. 3 పరలోకంలో నిత్యజీవం. క్రీస్తుని విశ్వసించేవాడు నరక శిక్ష నుండి రక్షింపబడతాడు. యోహాను 5:24. పరిశుద్ధాత్మ యొక్క నివాసం. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది, మనలను నడిపిస్తుంది. యోహాను 14:16-17. రక్షణను నిరాకరించడం యొక్క ప్రమాదాలు. క్రీస్తుని తిరస్కరించడం అంటే దేవుని కృపను నిరాకరించడం, శాశ్వతమైన నరక శిక్షను ఎదుర్కోవడం. హెబ్రీ 10:26-27. క్రీస్తు లేకుండా, ఆశ లేకుండా ఈ లోకంలో దేవునికి దూరంగా ఉన్నారు. ఎఫెసీయులు 2:12. రక్షణను ఎలా కాపాడుకోవాలి? రక్షణ పొందిన తర్వాత దానిని కాపాడుకోవాలి. విశ్వాసంతో నిలిచి ఉండటం. కొలొస్సీ 1:23. ప్రార్థన. వేదపఠనం ద్వారా దేవునితో సంబంధం పెంచుకోవడం. యోహాను 15:4-5. సభలో ఐక్యంగా ఉండటం. హెబ్రీ 10:25. పరిశుద్ధ జీవితం గడపడం. 1 పేతురు 1:15
16. రక్షణ అనేది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. మన పనులు, మత కర్మలు, దానం ఏది మనలను రక్షించలేవు. క్రీస్తు మాత్రమే మార్గం, సత్యం, జీవం. యోహాను 14:6. మీరు ఇంకా క్రీస్తుని అంగీకరించలేదా? ఇప్పుడే ఆయనను మీ రక్షకుడిగా అంగీకరించండి. మీ పాపాలకు పశ్చాత్తాపపడండి. ఆయన మీ జీవితాన్ని మార్చేస్తారు. ఇదే సమయం, ఇదే రక్షణ దినం. 2 కొరింథీయులు 6:2. యేసు క్రీస్తులో మీకు నిత్యజీవం కలుగుతుంది. Folded hands.